జగిత్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 8వ తరగతి విద్యార్థి ఎండి తఫీం అదృశ్యం. తల్లిదండ్రుల ఆందోళన. ఎట్టకేలకు సాయంత్రం సమయంలో బాబు ఆచూకీ. తల్లిదండ్రులకు సమాచారం అందించని ప్రిన్సిపాల్. పేరెంట్స్ ఫోన్ చేయడంతో పిల్లాడు లేడని సమాచారం ఇచ్చిన సిబ్బంది. మధ్యాహ్నం 2 గంటలకు బయటకు వెళ్ళినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక ఎంఐఎం నాయకులు మరియు కౌన్సిలర్ రజియుద్దీన్, సుమరుద్దీన్ ఆజాద్ సహాయంతో పట్టణంలో వెతికిన తల్లిదండ్రులు. ఎట్టకేలకు సాయంత్రం సమయంలో మంచినీళ్ల బావి దగ్గర దొరికిన బాబు ఆచూకీ క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు. పిల్లాడు హాస్టల్ నుండి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయినప్పటికీ కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం. పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని తల్లిదండ్రులు నిలదీత. సంక్షేమ హాస్టల్ ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్తో పాటు పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు. इन लोगों को असल स्कूल पे इंटरेस्ट नहीं है, बच्चों पे इंटरेस्ट नहीं है। पहली बात क्या बोल रहे बोले तो हमारा बच्चा का दूसरा बच्चा बोल के यहाँ इन लोगों का क्या है, कुछ तो हुआ तो मेरी जिम्मेदारी है जो बोल ये आगे बोले ठंडा बोल के बात कर रहे जी, तप्पू मान है ओप्पू करो। ये पूरा उसका दोस्त जो है ना लिख जाकर छोड़ के कुंडी लगा के आया, उन्हें अपना बोलने लगा, उन्हें आके बोला नहीं, बच्चा लगा तो ध्यान बोलने आया कहते हैं बोलने आया कहते हैं ये तो भी हमारे लोग पीछे था। भिजाने में उसका हाथ ना ఇలాంటి పిలాన్కి ఏమైనా అయితే అది దానికి ఏం పరిష్కారం తీసుకుంటారు? పిలాన్కి ఏమైనా అయితే దానికి సమాధానం ఏమిస్తారు పేరెంట్స్ కి? ఎన్ని స్కూళ్ళల్లో అయితే లేవు సార్ అట్లా. బయటకి వాష్రూమ్ కన్నా వెళ్ళిండు అబ్బాయి. అక్కడ ఈయన ఫ్రెండ్ ఒక ఆయనేమో ఒక గేట్ వేసిండు. ఈయన వాష్రూమ్లోకి వెళ్ళి చూసి ఎవరు లేని చూసి తలనుకుంటే వెళ్ళి వీడియో చూపెట్టు. ఎట్లా పోతాడండి మరి? ఇప్పుడు వాష్రూమ్ లో వాష్రూమ్లోకి వెళ్ళినాం కదా, వాష్రూమ్లోకి వెళ్ళి ఒక స్టూడెంట్ ఏమో